నా రొటీన్ లైఫ్ చూపిస్తాను మీకు. పొద్దున్నే నేను లెగిసి మొదట చేసే పని వాటర్ తాగటం అండి. అది తాగాక ఏ పనైనా చేసుకుంటాను. నేను ఆ బాటిల్ తాగుతానండి. కిందకు వచ్చి ముగ్గేసుకుంటున్నానండి. పైకి వచ్చి ఇల్లు ఊడ్చుకుంటున్నా. కిచెన్ రూమ్ ఊడ్చేస్తున్నా, హాల్ ఊడుస్తున్నా. పెద్ద హాల్ అండి, ఇంకా సైడ్కి కూడా ఉంది. కింద మా బెడ్రూమ్ అండి. ఇది బాల్కనీ అండి, కింద బాల్కనీ. అది వాష్రూమ్. ఇది కారిడార్ అండి. పైన హాల్ ఊడుస్తున్నా. ఇంకా మెట్లు. ఇంకా బెడ్రూములు చూపించలేదండి, ఇప్పటికే చాలా లెంతీ అయింది ఎందుకనేసి అవన్నీ చూపించలేదు. కారిడార్ తుడిచేస్తున్నానండి. తుడిచి ముందు ముగ్గేస్తానండి. మళ్ళీ ఎండిపోతే ముగ్గు మంచిగా వేసినట్టు అనిపించదు. అందుకని ముందు కొంచెం తుడిచేసి ముగ్గేసుకొని తర్వాత మిగతాది మొత్తం తుడిచేసుకుంటా. ఇంటి ముందు ముగ్గేసుకొని వెళ్ళిపోతే తర్వాత మనం ఏ పని అయినా చేసుకోవచ్చండి, బయటకు వచ్చే పని ఉండదు. ఇంకా హాల్ తుడిచేసుకుంటున్నాను. మా పాప వాళ్ళ బెడ్రూమ్ తుడుస్తున్నా. వాళ్ళ వాష్ ఏరియా అండి ఇది. వాళ్ళు ఉండరులే కానీ తుడుస్తాను నేను. ఇది మా బాబు వాళ్ళ బెడ్రూమ్, వాళ్ళు ఉండరు. రెండు బెడ్రూమ్లకి మధ్యలో అట్లా ప్లేస్ ఉంటుందండి, దేవుడికి ఎదురుగా. దేవుడి రూమ్ తుడిచేసుకుంటున్నా. పైన హాలు. మెట్లు తుడుస్తున్నాను ఇప్పుడు. ఇంకా షింకులు కూడా కడిగేసుకుంటున్నాను. మా పాప వాళ్ళ రూమ్లో షింక్ అండి అది. ఎవరు వాడమండి, అయినా కానీ అప్పుడప్పుడు కడగాలి కదా, అందుకని కడుగుతున్నా. ఇది మా కింద మా బాల్కనీలో షింక్ అండి ఇది. రోజు శుభ్రంగా క్లీన్ చేయాల్సిందే అండి. కింద గిన్నెలు తోమేసుకుంటున్నా. ఇంకా ఆడవాళ్ళకి ఇన్ని పనులండి, పొద్దున్నే లెగిస్తే ఈ పనులతోనే సరిపోతూ ఉంటుంది. ఇంకా బ్రష్ చేసుకొని కాసిన పాలు తాగుదామనేసి బ్రష్ చేస్తున్నా. పొయ్యి శుభ్రంగా తుడుచుకొని అప్పుడు పాలు కాగబెడతానండి. ఇదివరకు టీలు తాగేవాళ్ళం అండి, టీలు కాఫీలు, కానీ ఇప్పుడు తాగట్లేదండి. పాలు తాగుతున్నాం బూస్ట్ వేసుకొని. డాక్టర్లు చెప్తున్నారండి టీలు కాఫీలు తాగొద్దనేసి చెప్తున్నారు, అందుకనేసి పాలు తాగుతున్నాం. ముందు పాలు తాగితే కొంచెం బాగుంటుందండి, మైండ్ ఫ్రెష్ అవుద్ది. బియ్యం కడిగేసుకుంటున్నా. ఇంకా ఎసరు పోసుకొని పెట్టేసుకుంటే అన్నం వండేసుకోవచ్చు. ఇవాళ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను, మటన్ చేస్తున్నాను, అన్నీ ఏర్పాట్లు చేస్తాను ఇప్పుడే. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయిందండి, తింటున్నాను. మనకు వీడియో కూడా పెట్టాను ఫ్రైడ్ రైస్ ఎట్లా చేయాలనేది. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసుకుంటున్నా. అయిపోయింది, మళ్ళీ తీసి ఎండేసుకుందామనేసి వచ్చానండి.
మాకు పైన చాలా ప్లేస్ ఉంటుంది, మీరు చాలాసార్లు చూసే ఉంటారు వీడియోలలో. బాగుంటుంది బట్టలు ఎండేసుకోవడానికి, చాలా పెద్ద ప్లేస్, ఎన్నైనా వేసుకోవచ్చు. మటన్ కర్రీ అనే కదండి, మటన్ కర్రీ అవుతుంది. ఇంకా అయిందండి, మధ్యాహ్నం అయిపోయింది. అప్పటికే టైము 2 అయింది. స్నానం చేసి వచ్చి ఇంక భోజనం చేస్తున్నాను. కాసేపు రెస్ట్ తీసుకుందామనేసి బెడ్రూమ్లోకి వెళ్తున్నానండి. పైన బెడ్రూమ్లో ఏసీ వేసుకుని కాసేపు పండుకుందామని పైకి వచ్చాను. నిద్రపోవటం లేదు, ఏం లేదండి. కాసేపు ఏదో అట్లా ఈ ఉబ్బ బాగుందండి, అందుకనేసి ఏసీలు వేసుకొని ఉండటం. చూస్తారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ సాయంత్రం పనులు స్టార్ట్ అయినాయి. బట్టలు ఎండినాయి, మళ్ళీ అన్నీ తీసుకోవాలి, మళ్ళీ తీసుకోవాలి. మళ్ళీ సాయంత్రం మళ్ళీ బియ్యం కడుక్కోవాలి. కూర అంటే చేసే పని లేదండి, ఒక్క పూట చేస్తాను నేను, 2 పూటలు చేయనండి. ఉండేది ఇద్దరమైనా మళ్ళీ 2 పూటలు ఇల్లు ఊడ్చుకోవాలండి, అదొక పని. ఇదే ఫ్రెండ్స్ నేను రోజు చేసే పనులు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎలా ఉందో మీరు ఇలానే చేస్తారా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.